మరణాత. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవనామని మీకు శుభము సమాధానము కలుగునగాక. నిత్య జీవితంలో మనం కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. సహజంగా మనం అనుకున్న పని అనుకున్న దానికంటే ఎక్కువ బాగా జరిగితే చాలా సంతోషపడతాం. మనం అనుకున్న పని జరగకపోతే చాలా నిరుత్సాహపడుతూ ఉంటాం. చాలాసార్లు మన జీవితంలో జరిగేది. పంటలో పండించుకునేటువంటి రైతు ఆయన పంట ఎంతో కష్టపడి చేను శుభ్రం చేసుకున్న దగ్గర నుంచి పంట వేసుకుని ఎరువు పురుగు మందులు కొట్టి చక్కగా నీరు పెట్టుకుని పంట బాగా పండిన తర్వాత చేతికి వచ్చేటప్పుడు అకాల వర్షం వల్ల అది తడిసిపోతే ఆ రైతు చాలా వేదన చెందుతారు. ఆ కుటుంబం అంతా చాలా వేదన పెంచుతారు. ఇలాంటి పరిస్థితులు మనం చూసాం. అలాగే పరీక్షలు రాశారు, చాలా మంచి మార్కులతో పాస్ అవుతాం అనుకున్నారు, కానీ వారు పాస్ అవ్వలేకపోయారు. అప్పుడు చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. నిత్య జీవితంలో మనం చేసేటువంటి ఏ పనైనా సరే, పశువుల కాపర్లు కానీ గొర్రెల కాపర్లు కానీ వారి యొక్క నిత్య జీవితంలో వారు చేసేటువంటి పని సక్సెస్ అయి వారి యొక్క మంద అభివృద్ధి అయి ఏ హాని లేకుండా అంటురోగాలు కానీ క్రూర జంతువుల బారిన పడకుండా వారు అనుకున్నటువంటి మంద వారికి సగరక్కగర మంచి ఫలితాన్ని ఇస్తే సంతోషంతో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఎంతో ఆనందపడతారు. అలాగే ఏదైనా అనుకున్నది అనుకుంటగా జరగకపోతే చాలా ఇబ్బంది పడతారు, బాధపడతారు. అందుకని నిరుత్సాహపడవద్దు, నిరీక్షణ కలిగి ఉండండి. ఆవేశపడద్దు, దేవుని మీద ఆధారపడండి. మీరు అనుకున్న సమయం ఒకవేళ అనుకున్న ఫలితం రాకపోయినా మరో ప్రయత్నంలో మీరు పోగొట్టుకున్నదంతా కూడా మరలా రెండో ప్రయత్నంలో మూడో ప్రయత్నంలో మీరు సంపాదించుకోగలుగుతారు. కనుక నిరుత్సాహపడకొద్దు, నిరీక్షణ కలిగి ఉండండి, ఆవేశపడొద్దు. దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడదాం. ఖచ్చితంగా మొదటి ప్రయత్నం ఫెయిల్యూర్ అయినా రెండవ ప్రయత్నంలో మరి మనం అనుకున్నటువంటి ఫలితం రాకపోయినా ఎంతో కొంత ఫలితం వస్తుంది. మూడో ప్రయత్నంలో ఇంకా అధికమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాం. అప్పుడు మన మనసుకు సంతోషం, ఇంట్లో వారందరికీ సంతోషం. అలాగే మనము మనసు సంతోషపడినప్పుడు దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లించుకుంటాం. కనుక జాగ్రత్తగా ఆలోచించి నిరుత్సాహపడకండి, నిరీక్షణ కలిగి ఉండండి, ఆవేశపడకండి. దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకొని మళ్ళా మరో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 30 60 100 ఫలాన్ని మనం పొందుతాం. మొదటి ప్రయత్నంలో 30 ఫలితం వచ్చినప్పుడు రెండవ ప్రయత్నంలో 60 ఫలితాన్ని పొందగలుగుతాం. అలాగే మూడో ప్రయత్నంలో 100 ఫలం పొందగలుగుతాం. ఇస్సాకు విత్తనం ఆ దేశముందున్న వాడై విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడగుచ్చు క్రమక్రమముగా అభివృద్ధి పొందాను. ఎన్నికల్లో పోటీ చేసేవారిని చూసాం. మొదటి ప్రయత్నంలో ఫెయిల్యూర్ అయ్యారు పూర్తిగా, రెండో ప్రయత్నంలో కూడా ఫెయిల్యూర్ అయ్యారు, మూడో ప్రయత్నం కూడా వారు అనుకున్నటువంటి ఫలితం రాలేదు. నాలుగో ప్రయత్నంలో 3 ప్రయత్నాలకే తగిన జవాబు వచ్చింది. వారు అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థానాన్ని పొందుకోగలిగారు. కనుక మొదటి ప్రయత్నం ఫెయిల్యూర్ అయినా, రెండవ ప్రయత్నం ఫెయిల్యూర్ అయినా, మూడో ప్రయత్నం నుంచి నీకు ఫలితం రావటం ఆరంభమవుతుంది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలితం పొందాడు. ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడగుచ్చు అగు వరకు యెహోవా అతనిని ఆశీర్వదించెను. కనుక ప్రార్థన చేసుకుందాం. కృపా కనికర సంపన్నుడవును దయాదాక్షిణ పూర్ణమైన తండ్రి,
నీకు వందనాలు. ఈ సంవత్సరం పరీక్షలు రాశారు పిల్లలు, మంచి మార్కులతో పాస్ అయిన వారు ఉన్నారు. 1-2 సబ్జెక్టులు 1-2 మార్కులతో ఫెయిల్ అయిన వారు ఉన్నారు. వారు మళ్ళా వచ్చేటువంటి రెండవ ఛాన్స్కి, మధ్యలో ఇచ్చే ఛాన్స్కి వారు సిద్ధపడి పాస్ అవ్వడానికి వారు మరి రెడీ అవ్వాలి, పట్టుదలతో రెడీ అవ్వాలి. రెండవ ప్రయత్నం వారికి మంచి రిజల్ట్ ఇవ్వాలి. అలాగే రైతులు కానీ, అలాగే మరి రకరకాల పొలిటీషియన్స్ కానీ, ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేసేవారు కానీ, మొదటి ప్రయత్నం రెండో ప్రయత్నంలో కూడా వారు సక్సెస్ కాలేదు. మూడో ప్రయత్నం కొద్దిగా ఆశాజనకంగా ఉంది. 4వ ప్రయత్నంలో అద్భుతమైన విజయం పొందారు. అలాగే ప్రభువా, మేము చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మేము నిరాశపడకుండా, నిరీక్షణ కలిగి, ఆవేశపడకుండా, పూర్ణ మనస్సుతో నీ మీద ఆధారపడి మేము అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందేటువంటి ఫలితాన్ని పొందే భాగ్యం దయచేయండి. మొదటి ప్రయత్నంలో అనుకున్న ఫలితం రాకపోయినా నిరుత్సాహపడకుండా, రెండో ప్రయత్నంలో అనుకున్న ఫలితం రాకుండా నిరుత్సాహపడకుండా, మూడో ప్రయత్నం ఇంకా అంతకంటే ముమ్మరంగా చేసి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుకునే భాగ్యము అందరికీ దయచేయమని ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, స్థిరపరచండి, ఘనపరిచి నీ మహిమ కొరకు వారిని వాడుకోమని, సమస్తమును యథార్థము, పరిశుద్ధంగాను, యథార్థముగాను, నీతిగాను, న్యాయముగా, ధర్మముగా సాగేటువంటి రీతిలో మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని సహాయము, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నీకు నాకు మనందరికి తోడై మన కార్యాలలో ఇచ్చము జయమును విజయమును దయచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. వందనాలు. ప్రైజ్ లార్డ్. మరణాత.